మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాకై ధర్నా. విశాఖ రైల్వే జోన్కు సీఎం జగన్ అడ్డంకి. రైల్వే శాఖ మంత్రి నటి పూనం పాండే కన్నుమూత. రేపు ఏలూరులో సిద్ధం బహిరంగ సభ. వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మళ్లీ నిరాశపరిచిన శర్మ. డిగ్రీ కాలేజీ ఆవరణలో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ గ్లోబల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఏఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలను పొందాలని ఆకాంక్షించారు. కంప్యూటర్ సైన్స్ కోర్సెస్లో నుంచి 61 మంది సెలెక్ట్ అయిన సందర్భంగా వాళ్ళకి కంపెనీ అపాయింట్మెంట్స్ ఇచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెబుతూ ప్రిన్సిపాల్ రామచంద్రాన్ని ప్రిన్సిపల్షిప్ కాకుండా ఈరోజు కంపెనీస్ ఏమేమి కోరుకుంటున్నాయి, కరోనా తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ జాబ్ గ్లోబల్గా ఎలా వచ్చిందో కూడా మనందరికీ తెలిసిందే. సో ఆ పరిస్థితుల్లో ఈ కొత్త టెక్నాలజీని, కొత్త ఉద్యోగాన్ని మన స్టూడెంట్స్కి, మన కాలేజీలో చదివే స్టూడెంట్స్కి ఇచ్చే క్రమంలో చాలా అప్డేట్ అయ్యే కాలేజీ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఎలా అయితే ఈ రాష్ట్రంలోనే ప్రారంభం ఉందో ఈ సంవత్సరం కూడా అలాగే కొత్త కంపెనీస్లో జాబ్స్ని రావటం, దాంట్లో భాగంగా ఈరోజు 61 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం. సో వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అయిపోయినట్టుకే స్టూడెంట్గా మెచ్యూర్డ్ స్టూడెంట్గా అంటే లైఫ్ స్కిల్స్ ద్వారా కేవలం ఉద్యోగ భద్రతే కాకుండా ఒక మంచి సిటిజన్ అనే కాకుండా నిజంగా వ్యక్తిగతంగా కూడా రామచంద్ర గారి యొక్క వర్కింగ్ స్టైల్, వర్కింగ్ ఫంక్షనింగ్ చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ నుంచి నైట్ దాకా స్టూడెంట్స్ కోసం డెడికేట్ అయ్యి మారుతున్న పరిస్థితులను అప్డేట్ చేసుకుంటూ, మారుతున్న పరిస్థితి కాలేజీని మార్చి, మారుతున్న పరిస్థితుల్లో ఆపర్చునిటీస్ కాలేజీకి తీసుకు కానీ ఈరోజు జాబ్ మార్కెట్లో స్టూడెంట్ జాబ్ తెచ్చుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితిని కూడా ఎవ్రీ అకాడమిక్ ఇయర్ కాలేజీని అప్డేట్ చేసి వచ్చిన ఆపర్చునిటీ స్టూడెంట్స్కి ఇచ్చే దాంట్లో రామచంద్ర కాలేజీని ముందుంచడం సంతోషపడతాం. భారత రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ, విశాఖకు రైల్వే జోన్ రాకపోవడానికి ఏపీ సీఎం జగనే కారణమని, ఈ రైల్వే జోన్కు 53 ఎకరాల స్థలం అవసరమంటే కేటాయించలేకపోతున్నారని తెలియజేశారు. As soon as the land comes, we'll start. Is it problem with state government? Is there any delay from? Obviously, we have to work with the state government for land. No, land is a state subject, so we have to work with the state government. No. ఢిల్లీ ఏపీ భవన్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ ప్రత్యేక హోదాపై ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందే సీతారాం యేచూరి శరద్ పవార్తో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాకై జాతీయ నేతల మద్దతు కోరుతున్నట్లు ఆమె తెలియజేశారు. ప్రముఖ బాలీవుడ్ నటి మోడల్ పూనం పాండే 34 గర్భాశయ క్యాన్సర్తో పోరాడుతూ మరణించారు. ఆమె స్వగ్రామం కాన్పూర్లో తుదిశ్వాస విడిచినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఏలూరు నియోజకవర్గం దెందులూరులో వైసీపీ సిద్ధం భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు మధ్యాహ్నం 3 గంటలకు దెందులూరు చేరుకోనున్నారు. ఈ సభకు 50 నియోజకవర్గాల నుండి పార్టీ నేతలు హాజరు కానున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుండి భారీగా కార్యకర్తలు తరలి రానున్నట్లు సమాచారం. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గుంటూరు అభ్యుదయ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీలపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు. విశాఖపట్నంలో నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన సభ్యులు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం నియోజకవర్గాల వారీగా ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గంలో నిర్వహించిన పోటీలలో గెలిచిన క్రీడాకారులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధార్థరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జేసీఎస్ ఇన్ఛార్జీలు తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ చాగంటి వారికి పాదాభివందనం చేసి పార్టీ మేనిఫెస్టోను అందజేసి మేనిఫెస్టోలోని అంశాలను స్వయంగా చదివి వినిపించారు. అన్ని విషయాలను శ్రద్ధగా విన్న చాగంటి కోటేశ్వరరావు జై భారత్ నేషనల్ పార్టీ ఉన్నత ఆశయాలను కొనియాడారు. తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓస్ కళ్యాణ మండపంలో వైసీపీ సోషల్ మీడియా వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అట్లానే 2024 రేపు మన శివన్న గారు గెలిచే దానికి మీ సోషల్ మీడియా ముఖ్య పాత్ర వహించి ముందుకు తీసుకెళ్లాలని, అట్లానే భారీ మెజార్టీతో శివన్న గారిని గెలిపించాలని, మీ పాత్ర దీంట్లో చాలా ఉంటుందని నాకు తెలుసు. తెలుగుదేశం పార్టీ పర్సెంట్ అంటున్నా 42%, వైఎస్ఆర్ పార్టీ పర్సెంట్ అంట 51%. ఆ రేషియోలోనే టైం ఇస్తారు, ఆ రేషియోలో టైం ఇస్తారు, కానీ అందరికి చూపిస్తారు. అది బ్యాలెన్స్, అది ఈక్వాలిటీ. దాన్ని మీడియా మర్చిపోయినప్పుడు ఆ మీడియాకి ఇంకొక వ్యక్తులకి బుద్ధి చెప్పేది ఎవరు? సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలోనే మనందరం భాగస్వామి. నిజంగా ఈరోజు నేను గర్వపడతామన్నా, భార్గవ్ గారు ఛార్జ్ తీసుకున్నాక వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాని ఎంతో అద్భుతంగా ఈరోజు డిజైన్ చేసి అద్భుతంగా మీ అందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సో తప్పకుండా నేను చెబుతున్నది, చెప్పదలుచుకుంది, నా ప్రతి దినచర్య మీతో గడుపుతున్నాను, మీతో ఉంది. మీరే నా దినచర్యని ప్రపంచానికి, నియోజకవర్గానికి తెలియజేస్తుంది. ఎవరు అంటే తెనాలి వైఎస్ఆర్ సోషల్ మీడియా శివన్నటి. విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లాండ్ 2వ టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో రజిత్ పాటిదార్ భారత్ తరపున టెస్టుల్లో ఆరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్కు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరం కాగా పేసర్ మహ్మద్ సిరాజ్కు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ క్రమంలో పాటిదార్తో పాటు ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11లోకి వచ్చారు. మరోవైపు ఇంగ్లాండ్ 2 మార్పులతో బరిలోకి దిగింది. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఆరంగేట్రం చేయగా వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ తుది జట్టులోకి వచ్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ 14 నిరాశపరచగా మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. ఆట ముగిసేసరికి జస్వాల్ 179 పరుగులతో, అశ్విన్ 5తో అజేయంగా నిలిచారు. మిగతా వాళ్లలో శుభమన్ గిల్ 34, ఆరంగేట్రం బ్యాటర్ రజిత్ పాటిదార్ 32. ఆట ముగిసేసరికి జస్వాల్ 179 పరుగులతో, అశ్విన్ 5తో అజేయంగా నిలిచారు. మిగతా వాళ్లలో గిల్ 34, రజిత్ పాటిదార్ 32 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లంతా నామమాత్రంగానే ఆడారు. డాక్టర్ తెనాలి రూరల్ సీఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లు మరియు తెనాలి ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన కావూరి శిల్ప స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ను గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ వారికి అభినందనలు తెలియజేశారు. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.